హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్య టు వెయిట్. చాలామంది టీఎస్ఆర్జేసీ గురించి, మహాత్మా జ్యోతిబా పులే గురించి డౌట్స్ అడుగుతున్నారు. వీడియోని స్కిప్ అస్సలు చేయకండి, ఎందుకంటే మీరు అడిగే డౌట్స్ ఎట్లుంటాయంటే వీడియో చూడకుండా అడుగుతున్నారని నాకు కూడా అర్థమైపోతుంది. సో నాకు ఆన్సర్ చేయడానికి ఓపిక ఉంది, బట్ మీరు వీడియో ఎందుకు చూడరు అనేది నా డౌట్. సో ఇదాన్ని పక్కకు పెట్టాను. ఫస్ట్ మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. టీఎస్ఆర్జేసీలో డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తే నాట్ సెలెక్టెడ్ గుర్తుపెట్టుకోండి, ఓకే. నెక్స్ట్, మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు కాలేజ్లో సీట్ ఎక్కడ వచ్చింది, మీరు ఏమేమి సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాలి, డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఏంటి అనేది కాల్ చేసి చెప్తారు, లేకపోతే మెసేజ్ చేసి చెప్తారు. ఇప్పుడు డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తే ఏంటి, మీరు సెలెక్ట్ కాలేదని. ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వచ్చి కూడా మీరు సెలెక్ట్ కాలేదంటే ఛానల్ కింద కమెంట్ చేయండి. అసలు రీజన్ ఏమైంటుందా అనేది మనం థింక్ చేద్దాము. నెక్స్ట్ ఏంటంటే టీఎస్ఆర్జేసీకి సంబంధించి మంచి ర్యాంక్ వచ్చి డిస్టిక్ వేరే వచ్చింది, మేము పెట్టుకుని కాలేజ్ వచ్చింది అని అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేటివ్ డిస్టిక్ ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ సపోజ్ నాది కరీంనగర్, ఓకే. సో కరీంనగర్లో నేను ఆప్షన్స్లో కరీంనగర్ పెడితే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కరీంనగర్ ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ నేను వేరే డిస్టిక్ ఏదైతే పెడుతున్నా ఆ కాలేజ్ ఇస్తారనమాట. ఎవరో కమెంట్ చేసిండ్రు, సర్వేలు పెట్టినాము ఫస్ట్ ప్రిఫరెన్స్, నెక్స్ట్ ఇంకేదో ప్లేస్ పెట్టినాము అనేసి సెకండ్ ప్లేస్లో వచ్చిందని. మేబీ సర్వేలకి ఎక్కువ కాంపిటీషన్ ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్న 80 సీట్సే కదా. బైపీసీలో 40 సీట్లు, ఎంపీసీలో 80 సీట్స్, బైపీసీలో 80 సీట్స్, ఎంపీసీలో 80 సీట్స్ కాబట్టి సో మేబీ 80 మెంబర్స్ అక్కడనే సెలెక్ట్ అయిపోయి ఉంటారు. రిజర్వేషన్స్ ఉంటాయి మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ మహాత్మా జ్యోతిబా పులేలో కూడా సేమ్. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే సెలెక్టెడ్, లేదు అంటే లేదు. నాట్ సెలెక్టెడ్ అని వస్తుంది. నాట్ షార్ట్ లిస్టెడ్ అన్నా కూడా మీరు సెలెక్ట్ కానట్టే, ఓకేనా. ఇప్పుడు మీరేం భయపడకండి. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి కదా, సోషల్ వెల్ఫేర్ రిజల్ట్స్ కూడా చూసుకోండి. ఒకవేళ వస్తే సంతోషం, రాలేదంటే ఇంకా కార్పొరేట్ అడ్మిషన్స్కి టైం ఉంది. ఫర్ సపోజ్ కర్మగాలి కార్పొరేట్లో కూడా సెలెక్ట్ కాలేదు, స్టిల్ డోంట్ వరీ. మోడల్ స్కూల్ అడ్మిషన్స్ ఉన్నాయి, మోడల్ స్కూల్లో కూడా రాకపోతే మీకు 10th మంచి మార్క్స్ ఉంటే అప్పుడు ఏదైనా ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. ఇంకెక్కడైనా స్పాట్ అడ్మిషన్స్ ఉంటే నేను డెఫినెట్లీ చెప్తాను. స్టిల్ నేను ఏమైనా కవర్ చేయలేదా, బాస్టర్ నోటిఫికేషన్ గురించి తర్వాత వచ్చినాక వీడియో ఇస్తాను. సోషల్ వెల్ఫేర్ రిజల్ట్స్ కూడా 2 డేస్లో వచ్చేస్తాయి. రేపు ఈసెట్ రిజల్ట్స్ అవి కూడా చెక్ చేసుకోండి. పాలిసెట్ కూడా ఉంది కదా. ఒకవేళ ఇంటర్ కాదు నేను తొందరగా సెటిల్ కావాలంటే పాలిసెట్ చేయండి, మంచి కెరీర్. పాలిసెట్ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎలక్ట్రికల్ కోర్సెస్ సిఎస్సి తీసుకోండి, మంచిగా ఉంటుంది. ఎలక్ట్రికల్కి అయితే ఫుల్ డిమాండ్ ఉంది. ఐటీ చేసిన వాళ్ళకి కాంట్రాక్ట్ కింద అట్లా తీసుకుంటారు, అవి కూడా చేయండి. ఇంకా మీరు భయపడి అయ్యో రాలేదని అటు పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది, అయ్యో ఏంద్రా నీకు రాలేదా సీటు, ఏమైంది అది ఇది అని అంటారు. ఇట్స్ ఓకే, నార్మలైజ్, పర్లేదు. కొన్నిసార్లు రాదు, మనకంటే బాగా చదివేటోళ్ళు ఉంటారు, మనకంటే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, అందుకనే రాలేదు. అండ్ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. మీ పేరెంట్స్కి కూడా చెప్పండి. అట్లని మీరు ఇదే సాకుని ఫైండ్ అవుట్ చేయకండి. మీకు ఎక్కడ మిస్టేక్, ఎంత తక్కువ వచ్చినాయి ఏంటి అనేది మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని రియలైజ్ అయ్యి నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ అవ్వకుండా రిపీట్ చేసుకోకుండా చూడండి. మీ డౌట్స్ నేను ఆన్సర్ చేసిన మళ్ళీ చెప్తున్నా. టీఎస్ఆర్జేస్లో డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అంటే నాట్ సెలెక్టెడ్ అయితే కాలేజ్ లిస్ట్ చూపిస్తుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి కాల్స్ మెసేజెస్ వస్తాయి. మహాత్మా జ్యోతిబా పులేలో కూడా సేమ్. మీరు సెలెక్ట్ అయితే సెలెక్ట్ అయినట్టు మెసేజ్ కానీ కాల్స్ కానీ ఆ డీటెయిల్స్ చూపిస్తుంది. డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అంటే మీరు సెలెక్ట్ కానట్టే. హాల్ టికెట్ నెంబర్లు కరెక్ట్గా ఎంటర్ చేయండి, మిస్టేక్స్ చేయకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నన్ను కంప్లీట్గా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.